శకుంతలమ్మ ఈ రోజే ఆఖరి ముహూర్తం అని చెబుతోంది. ఏటది? పంచాంగం. సరిగ్గా ఈ రోజు రాత్రి 12:39:17 దివ్యమైనటువంటి ముహూర్తం ఉంది. కష్టపడి పట్టుకున్నారు కుర్రాడిని, కానివ్వండి ఎవరికి ఏ గండము లేదు. ఇక తేడా వచ్చిందనుకో నీ గండం తప్ప. కుర్రాడు దొరికాడు కదా, ఇంకా ఎందుకు ఈ హింస? అర్థమైందిగా, గడియారం పెడుతున్నా. ముహూర్తం టైంకి ముగించకపోయావో నా సంగతి తెలుసుగా, చంపేస్తా. వామ్మో వాయో, మీరు అనుకున్న మనిషి నేను కాదండి. నా సొల్றது పురింజిక మాటంగిరింగ్లే. పురుగులు పడుతున్నాయంటే నన్ను అర్థం చేసుకోమంటున్నానండి. ఈ ఎత్తులు జిత్తులు నా దగ్గర సాగవు. ఇప్పుడు ఈ వాచ్ తో నేనేం చేయాలండి? శాస్త్రి గారు చెప్పేది చేసి చావు. శాస్త్రి గారు, మీరు టైం చెప్పారు తప్ప ఏం చేయాలో చెప్పలేదు. మ్యాటర్ చెప్పలేదు. చెప్పండి సార్, ఆ టైంకి నేను లోపలికి వెళ్ళి ఏం చేయాలి? ఏం చెయ్యాలంటే నువ్వు ఫేస్ అర్థం చేసుకో. నువ్వు చెప్పవయ్యా. అదే చెయ్యాలి, అర్థం చేసుకో. అదోకే, ఈ గడియారం చూసుకోవడంలో సపోజ్ మూడు పోయింది అనుకోండి, అమ్మాయే భయపడి ఏ పక్కకో వెళ్ళిపోయింది అనుకోండి, ఇందాక మీరు 17 సెకండ్ చెప్పారే అది కూడా ఫెయిల్ అయిపోయింది అనుకోండి, అప్పుడు నేనేం చేయాలి? బయటికి రావాలా? ఎందుకు? మీరు పెట్టిన ముహూర్తం ఫెయిల్ అయిందని చెప్పాలి కదండి. బాబు, నీతో నా వల్ల కాదు, నేను వస్తాను. అయ్యా వెళ్ళి వస్తాను. అంతలే అటు కాదు ఇటే. నీకు ఉన్నమతి కాస్త పోతున్నట్టుకుంది. నువ్వు గట్టి పడుకో. పదరా లోపలికి, కావేరి రెడీగా ఉంది. చూడండి, కాదని చెప్పినా మీరు వినట్లేదు, తర్వాత మీరే ఏడుస్తారు. ఏడ్చే పని లేదు, అన్ని కనుక్కున్నాం, ఏమీ జరగదని శాస్త్రి గారు చెప్పారు. ఎందుకు జరగదండి? లోపలికి వెళ్తే అన్ని ఆటోమేటిక్ గా జరిగిపోతాయి. అది జరగాలనేగా నేను లోపలికి పంపేది. ఊరికే కసపెట్టదు. తీసురా, ఆడు అలాగే అంటాడుగానే లోపలికి తీసుకెళ్ళు. తీసుకెళ్ళు. ఆగండి. మా ఆయన డబుల్ ఫోజు. పదవుల కోసం కుట్ర జరగడం చూశాను, డబ్బుల కోసం కుట్ర జరగడం చూశాను, భూ కబ్జాల కోసం కుట్ర జరగడం చూశాను, కానీ ఇలా శృంగారం కోసం, అది నాకు దక్కాల్సిన శృంగారం కోసం కుట్ర జరుగుతుందని నేను కల్లో కూడా అనుకోలేదే. అమ్మా, అతనే మీ వాడు. అమ్మా, ఆ గదిలోకి వెళ్ళాల్సిన వాడు కాదే, నేనే. కళ్ళు చూడలేదని మోసపోవద్దు, ఇంత కంగారులో మర్చిపోయాను. నేనే వినోదనే, నన్ను నమ్ము. అమ్మయ్యా, ఓకే. అవునండి, అతనే మీ అల్లుడండి. అతన్ని లోపలికి పంపండి, నేను బయటికి జంపండి. ఏట్రా ఏటల్లుడు, ఈయన్ని నేను లోపలికి పంపించాలా? అర్థమైందిరా? అర్థమైంది. ఆడెవడో కోయోడు బుడబొక్కలోడు చెప్తే నమ్మేసి వస్తావేమోనని భయం వేసి వీడెవడో డూప్లికేట్ గారిని రంగంలో దించేసి పారిపోవాలని చూస్తున్నావా? చంపేస్తాను. నువ్వు లోపలికి వెళ్ళు, వీడి సంగతి నేను చూసుకుంటాను. ఎలబయ్యా, కావేరి నా పెళ్ళం, నా సొంత పెళ్ళం. మాట్లాడుకో. ఏట్రా ఏట్రా మీ ఇద్దరు జుగలబంది? మీ ఇద్దరిలో అసలు ఎవడో నకిలీ ఎవడో తెలియకుండా పోయింది. ఇంతకీ మీ ఇద్దరిలో నా అల్లుడెవరో ముందు తేల్చండి రా. మావయ్య, నేనే అసలు సిసలేని మీ మేలిం బంగారాన్ని. అవునండి, అతనే మీ అల్లుడు. అతనితోనే మీ అమ్మాయికి అదనమాట. నన్ను వదిలేస్తే నేను జై జిందాబాద్. నువ్వే నా వినోదం అని ఇదేదో తేలే వరకు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళడానికి వీల్లేదు. నువ్వు ఆగరా. అసలైన వినోదం నేనేనమ్మా, నన్ను నమ్మండి. కావేరి, నువ్వైనా నమ్ము. నువ్వు కాదు. మంచి మాట చెప్పావు. చాపిల్లకి ఈత నేర్పాలా? మా వినోద్ ఎవరో కావేరికి తెలీదు. ఇక మాట్లాడింది చాలు గాని బయటికి వా. అమ్మా, ఇన్ని రోజులు మీకు కనబడకుండా పారిపోయిన మాట నిజమే, కానీ నా తప్పు తెలుసుకుని వచ్చాను కదా. మళ్ళీ ఫిట్టింగ్ ఏంటే? ఫిట్టింగ్ లేదు, పేడ మీద బుట్ట లేదు. పోతావు లేదా బయటికి? ఇదిగో కావేరి, నన్ను నమ్ము, నేనే నీ మొగుణ్ణి. చిపో, పారిపోయిన వారే భర్త, నువ్వు కాదు. హాయ్ గేట్. పక్కన మేము నీకోసమే వెతుకుతున్నారా? కరెక్ట్ టైంకి దొరికావురా. మంచి టైంలో వచ్చి మూడంతా అవుట్ చేసావు. ఎవరినైనా క్షమించవచ్చు కానీ ఇలా కామదాహాన్ని పాడు చేసే వాళ్ళని అస్సలు క్షమించకూడదు. ఏమంటారు ఫ్రెండ్స్? బానిసల్లారా, బానిసలకింత అహంభావమా? అడవి దున్నల్లా ఉన్నారు. ఆడపిల్లల మీద, అందులోనూ అబలల మీద మీ ప్రతాపము. మీరు గనక మగవారైతే, మీకు గనక ధైర్యం ఉంటే, దమ్ముంటే, ఇంకా ఏదైనా ఉంటే వారి మీద కాదురా,
నా మీద చూపించండి మీ ప్రతాపము. వాంగడ మడంగల పాతకలా ఎత్తడి. లేడీస్ ప్లీజ్ వాకౌట్. తొందరగా వెళ్ళిపోతాం. మమ్మల్ని ఇలా కొట్టడం నీకు అవసరం అంటావా? కాలు తినేవాడు ఒకడుంటే వాడు మోకాలు తినేవాడు ఇంకోటి ఉంటాడు రా. గుడ్లే. దేనికండి? మమ్మల్ని రౌడీల నుంచి కాపాడినందుకు. దాంట్లో ఉందండి. ఆపదలో ఉన్న లేడీస్ ని సాటి జెంటిల్మెన్ గా ఇట్స్ మై డ్యూటీ, రెస్పాన్సిబిలిటీ, రీఛార్జబిలిటీ ఎక్సెట్రా. మీరేం అనుకోకపోతే మా ఇంటికి లంచ్ కి రావాలి. లంచ్ కంటే అది ప్లీజ్ రండి. ఏంటి మీ ఇంటికి రావాలా? మా ఇంటికి. ఓ మీ ఇంటికేనా? ఆయన కూడా నాకు కొంచెం మొహాలు మా ఇల్లు చాలా బాగుంటుందండి. అంటే అయినా అది కొంచెం అబ్బా మీరు రండి. అబ్బో. ఏమండి మీ అరే ఇంట్లో వాళ్ళు? భయం ఎందుకు, నేనున్నానుగా, మీరు రండి. మా డాడీ ఏమనరు. డాడీ ఏమ్మా? ఇతని పేరు వివేక్. లే బాబు, లే. నమస్కారం అండి. నన్ను నా ఫ్రెండ్స్ ని రౌడీల నుంచి కాపాడారు. చాలా మంచివారు డాడీ. అయ్యయ్యో. అందుకే మీకు పరిచయం చేద్దామని తీసుకొచ్చాను. అలాగే లంచ్ కూడా. నువ్వేం చేసినా అందులో న్యాయం ఉంటుందమ్మా. వెళ్ళు బాబు, అబ్బాయిని లోపల తీసుకెళ్ళమ్మా. పర్లేదు బాబు. రండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నువ్వా? గుడ్ మార్నింగ్ గౌతమి గారు. బాగా నిద్రపోయినట్టున్నారు. లేదండి, రాత్రంతా అసలు నిద్ర పట్టలేదు. ఎందుకో తెలీదు. మా ఇంట్లో దోమలు కూడా లేవే. వాట్ ఏ జోక్. కానీ నవ్వరాలేదు. అంటే రాత్రంతా మీరు నన్ను డిస్టర్బ్ చేశారు కదండి. నేనా? మీ అమ్మమ్మ. లేకపోతే ఏంటండి, రాత్రి మీరు వచ్చి నన్ను బాగా ఇబ్బంది పెట్టేశారు. ఆ, రాత్రి నేను మీ రూమ్ లోకి రాలేదు కదండి. రూమ్ లోకి రాలేదండి, కల్లోకి వచ్చారు. చంపారు పోండి, భయపడి చచ్చాను. ఇంతవరకు వచ్చాక ఇంకా దాయడం దీనికి గానీ మిమ్మల్ని సూటిగా క్వశ్చన్ వేస్తాను, స్వీట్ గా ఆన్సర్ ఇస్తారా? ఏంటది? உங்களுக்கு என்ன பிடிச்சிருக்கா? ఆ? అదేనండి, తమిళ్లో మీకు నేనంటే ఇష్టమా అని అడుగుతున్నాను. ఇంత సడన్ గా అడిగితే ఎలాగండి? పోనీ బాగుంటాయి అడగమంటారా? ఊరుకోండి, ప్రేమలన్నీ సడన్ గానే పుడతాయి. చెప్పండి. మా డాడీని అడగండి. అంటే నేనంటే మీకు ఇష్టమేగా? వాయ్యో వివేకు, మన రొట్టె విరికి గులాబ్ జామ్ బౌల్లో పడింది. యాహూ! ఏమిటి తల్లి అలా సిగ్గుపడుతున్నావు? ఏమిటి విషయం? ఏం లేదు డాడీ, వివేక్. అర్థమైందమ్మా. పెళ్ళే వద్దన్న దానివి సిగ్గుపడుతున్నావంటే వివేక్కి నీకు తప్పకుండా పెళ్లి జరిపిస్తానమ్మా. అయితే వివేక్ మన ఆస్తికి ఆశపడుతున్నాడా లేదా అని చిన్న టెస్ట్ చేసి చూస్తాను, సరేనా? ఓకే డాడీ. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. రండి సార్. వివేక్, నీతో కొన్ని విషయాలు మాట్లాడాలని వచ్చాను. గౌతమి గారు మీతో ఏమైనా చెప్పారా సార్? అంతా చెప్పిందయ్యా, అందుకే నీతో కొన్ని నిజాలు మాట్లాడాలని వచ్చాను. అంటే గౌతమి గారిని నాకిచ్చి పెళ్లి చేద్దామన్న విషయం చెప్పడానికి వచ్చారా సార్? ఒక రకంగా అదే అనుకో. ఇంకా మిగతా రకాలుగా ఆలోచించి టైం వేస్ట్ చేయకండి అంకిల్. ఆలస్యం అమృతం విషయం అన్నారు. సారీ సార్, అంకుల్ అనేసాను. పర్వాలేదయ్యా,
పెళ్లి విషయంలో కంగారు పడకు. నాకు పెళ్లి మ్యాటరే కదండి ముఖ్యం. మీరు విషయాన్ని చెప్పి కూడా ఇబ్బంది పెట్టేస్తున్నారు. ఏమీ లేదు బాబు, ఈ ఇల్లు నాది కాదు, నా ఫ్రెండ్ది. వాడు అమెరికాలో ఉంటున్నాడు. ఇకపోతే నేను బ్యాంక్ మేనేజర్గా చేసి రిటైర్ అయ్యాను. నెల నెలా పెన్షన్ వస్తుంది. దాంతో మేమిద్దరం గడుపుతున్నాం. గౌతమి పేర చిల్లిగా అవ్వలేదు. ఈ విషయాలన్నీ నీకెందుకు చెప్తున్నానంటే, మీరు ఇంకేం చెప్పక్కర్లేదు అంకిల్. సాక్షాత్తు 56 కేజీల బంగారు బొమ్మ నా చేతిలో పెడుతున్నారు. నాకు ఇంకేం కావాలి? ఎలాగో నేను అనాథనే. నాకు కానీ గౌతమికి కానీ మీరు తప్ప ఇంకెవరున్నారు చెప్పండి. కాబట్టి వెంటనే ముహూర్తాలు పెట్టించేస్తే పెళ్లి చేసుకుంటాం. దట్స్ ఆల్. తప్పకుండా మీ ఇద్దరి పెళ్లి జరిపిస్తాను బాబు. థ్యాంక్స్ మామయ్య గారు. వస్తాను. గౌతమి డార్లింగ్, 3వ వారంలోనే నా ఛాలెంజ్ తీరబోతోంది.